హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ ఆండే ఛానల్. డాక్టర్ ఎన్టీఆర్హెచ్ఎస్ ఏపీ నీట్ 2024 రీటైన్ ఆప్షను, నాక్ రిపోర్టింగు, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అయితే ఇచ్చారు. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను ఏం చేశానంటే jaypalanడే.comలో అప్లోడ్ చేశాను. సో మరి అప్లోడ్ చేసిన తర్వాత దానివల్ల యూజ్ ఏంటన్నా ఆల్రెడీ మేము చెక్ చేసుకున్నాము. ఈ రిపోర్టింగ్, నాట్ రిపోర్టింగ్ అదంతా వచ్చేసింది. మేము చెక్ చేసుకున్న తర్వాత ఏ కేటగిరీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ ఒక అవగాహన వచ్చి ఉంటుంది. సో అయినా కూడా నేను దీనిపైన కొంత క్లారిటీ ఇస్తాను. అంటే ఇప్పుడు ఈ రీటైన్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటిది, అదేవిధంగా రిపోర్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటిది, నెక్స్ట్ ఆల్ ఇండియా కోటాకు ఎవరైతే వెళ్ళారు, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిన వాళ్ళే మ్యాక్సిమం ఇక్కడ నాట్ రిపోర్టింగ్ కొట్టారు. ఆల్ ఇండియా కోటాకి వెళ్ళినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నాట్ రిపోర్ట్ కొట్టడం వల్ల ఏ కేటగిరీకి బెనిఫిట్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్లో మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఇక మరి రౌండ్ 2లో మాకు ఎంతవరకు అవకాశం ఉంది అంటే ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఎంతవరకు అవకాశం ఉంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఆల్రెడీ jaypalanడే.comలో ఇదివరకే చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి. సో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అన్న మీ వెబ్సైట్లో ఏదైతే రిపోర్ట్లు అయితే వచ్చాయో ఆ రిపోర్ట్ ప్రకారంగానే ఒక మార్క్ అటు ఇటు అయితే ఉంది, కానీ ఎగ్జాక్ట్గా మనకు 99% లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మీ సైట్ చాలా యూజ్ అయిందని చెప్పేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. థ్యాంక్ యూ. సో మనం చేసింది ఏం లేదు, లాస్ట్ ఇయర్ డాటాకి ఎగ్జాక్ట్గా మ్యాప్ చేసి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు కొంత అవగాహనకు నేను ఈ వెబ్సైట్ని కొన్ని పాయింట్లు మీకు డిస్కస్ చేస్తాను. ఆ పాయింట్ల ప్రకారంగా మీరు కనుక వెబ్సైట్లో సెర్చ్ చేస్తే బీసీబీలో మరి మాకేమైనా అవకాశం ఉందా, కొత్తగా బీసీసీలో కొత్తగా ఏమైనా అవకాశం ఉందా, ఎస్సీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా, ఎస్టీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా, అసలు నాట్ రిపోర్ట్ కొట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళ ఒరిజినల్ క్యాస్ట్ ఏంటిది, వాళ్ళ సీట్ కేటగిరీ ఏంటి, వీటిపైన కొంత అవగాహన ఉంటేనే మీకు రౌండ్ 2లో సీట్ వస్తుందా లేదా. నేను ఎవరినండి రౌండ్ 2లో సీట్ వస్తుందో చెప్పడానికి. సో నేను మీతోనే చెప్పిస్తాను, నేను మిమ్మల్ని మెంటర్గా క్రియేట్ చేస్తాను. మీ ఇన్ఫర్మేషన్ మీరే ఏ విధంగా సెర్చ్ చేయాలన్న కాన్సెప్ట్లోనే మనం వెబ్సైట్ తయారు చేయడం జరిగింది. సో అలాంటి వెబ్సైట్కి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. స్టిల్ ఇప్పటికీ ఎవరికైనా నచ్చినా మీరు కూడా కొంత రెఫర్ చేయండి. ఇట్లా jaypalanడే.comలో మేము రౌండ్ 1 అప్పుడు అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాము, చాలా బెనిఫిట్ అయింది అనే విషయం మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో ద్వారా షేర్ చేసే ప్రయత్నం చేయండి. స్టిల్ ఇప్పటికీ వెబ్సైట్ వల్ల మీకు ఉపయోగం ఉంది అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి. దీనికి 599, 799 అంటే కేటగిరీ ఏ రిపోర్ట్స్, కేటగిరీ బి రిపోర్ట్స్. సో ఫస్ట్ అయితే కేటగిరీ ఏకి సంబంధించి రిపోర్టింగ్, నాట్ రిపోర్టింగ్ వచ్చింది. బి క్యాట్ కూడా రిపోర్టింగ్, నాట్ రిపోర్టింగ్ వచ్చింది. సో ఆ రెండింటి పైన మన వెబ్సైట్లో ఎలా సెర్చ్ చేయాలనేది మీకు దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఓకే, ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని మీ యూజర్ పాస్వర్డ్ ఉంది అనుకుంటే ఇక్కడ లాగిన్ చేయండి. సైన్ ఇన్ అని అంటున్నా. సైన్ ఇన్ అన్న తర్వాత టోటల్ అలాట్మెంట్ డాటాకు వచ్చేద్దాం. ఏపీకి సంబంధించి టోటల్ అలాట్మెంట్ డాటాకు వచ్చేస్తే ఈ టోటల్ అలాట్మెంట్ డాటాలో 2024, నెక్స్ట్ వచ్చేసి ఎంబీబీఎస్, నెక్స్ట్ రౌండ్ 1, నెక్స్ట్ వచ్చేసి ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. అంటే మనకు ఏపీలో టోటల్గా ఎంతమందికి అయితే సీట్ అలాట్మెంట్ అయితే అయ్యిందో వాళ్ళందరి డాటా అయితే మనకి ఇక్కడికి రావడం జరిగింది. సో ఎంతమందికి సీట్ అలాట్మెంట్ అయింది, ఎంతమందికి సీట్ అలాట్మెంట్ అంటే దాదాపుగా 3507 మెంబర్స్కి సీట్ అలాట్మెంట్ జరిగింది. ఈ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మన నాట్ రిపోర్ట్ ఎంతమంది కొట్టారు, ఇక్కడ R1 ఎక్కడైతే సెర్చ్ బార్ ఉందో ఈ సెర్చ్ బార్లో ఇక్కడ చెక్ చేసుకుంటే R1_not అని సెర్చ్ చేస్తే నాట్ రిపోర్ట్ కొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 132 మెంబర్స్ ఉన్నారండి. సో 132 మెంబర్స్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దాదాపుగా మనకు అప్పుడే మ్యాప్ చేసినప్పుడు 400 మెంబర్స్ వరకు సీట్ వచ్చిందండి ఏక్యూలో. కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళరు, మహా అయితే ఒక 200 మెంబర్స్ వెళ్తారో లేదో అనుకున్నాము. సో నా అంచనా అయితే దాదాపు ఒక 120 మెంబర్స్ వరకు వెళ్తారు కావచ్చు, అంటే కొంచెం బెటర్. అంటే అలాట్మెంట్ అయిన తర్వాత ఈ 200 మెంబర్స్లో ఉన్న కాలేజెస్ కూడా చూశాను. సో 120 మెంబర్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నా, కానీ 132 మెంబర్స్ అయితే నాట్ రిపోర్ట్ కట్టారు. దట్ ఈస్ ద గుడ్ కౌంట్ ఫర్ ఆల్ ఏపీ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఏయూ. ఓకే అన్న, ఈ నాట్ రిపోర్టెడ్ నువ్వేంటి చెప్పేది, ఇది మాకు కూడా తెలుసు, ఫస్ట్ మాకు సీట్ వస్తుంది లేదా. ఈ నాట్ రిపోర్టెడ్ ఎవరైతే కొట్టారో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈ R1_not అని కొట్టినప్పుడు ఇక్కడ మెరిట్ ర్యాంక్తో సార్ట్ చేయండి. ఇక్కడ ఏం లేదు, ఇది జస్ట్ క్లిక్ చేస్తే సార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను,
1000 తీసుకున్నాను. ఈ 1000 తీసుకున్న తర్వాత అసలు ఎవరెవరు వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు అనేది ఒక 4-5 మెంబర్స్ పైన క్లిక్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి వంశీకృష్ణ, ప్రసన్న వంశీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా రష్మిత, సో వీళ్ళు కూడా 700 మార్క్ వచ్చింది, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఎందుకు నాట్ రిపోర్ట్ కొట్టాల్సి వచ్చింది అనేది కూడా చెప్తాను. సో రష్మిత థ్యాంక్ యూ. సో ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను అనేది కూడా చెప్తాను. ఇక్కడ ఈ పర్టికులర్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే, వీళ్ళందరికీ ఇక్కడ చెక్ చేసుకుంటే రష్మితకి ఎక్కడ సీట్ వచ్చేసింది, ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిన అమ్మాయికి ఏఎంసీ మంగళగిరిలో సీట్ వచ్చింది. మరి ఏఎంసీ మంగళగిరి బెటరా, మరి ఏఎంసీ బెటర్ అంటే డెఫినెట్గా ఏఎంసీనండి ఎప్పటికైనా. కాబట్టి గుడ్ డెసిషన్ తీసుకుంది. దీనివల్ల ఏం జరిగిందంటే, ఇప్పుడు ఎయిమ్స్లో సీట్ రావడంతో ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే, ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ కాలేజీ ఏదైతే కోర్సు ఉందో, ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ రౌండ్ 1లో సీట్ అలాట్ అయింది. వీళ్ళకి అలాట్ అయిన కేటగిరీ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏ కేటగిరీ కింద అయితే సీట్ అలాట్ అయిందో ఆ కేటగిరీ సీట్ ఇప్పుడు నాట్ రిపోర్ట్ కొట్టారు. మరి ఇప్పుడు ఏ సీటు ఖాళీ ఉంది, ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో మనకు ఏపీ అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీ ఫీమేల్ సీట్ ఖాళీ అయిందని ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ సీట్ని ఎవరితో ఫిల్ చేస్తారు, ఈ సీట్ని ఎవరితో ఫిల్ చేస్తారంటే, మరి ఇక్కడ ఈ డ్రాప్ అయినటువంటి మెరిట్ ర్యాంకు ఎక్కడ డ్రాప్ అయ్యారు, వీళ్ళు 7. దీని తర్వాత ఇమీడియట్గా 8 ఉంటే 8, 9 ఉంటే 9, 10 ఉంటే 10. వీళ్ళని డైరెక్ట్గా ఇక్కడ ఆ ఫీమేల్కు సంబంధించి ఆ అన్రిజర్వ్డ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని డైరెక్ట్గా సీట్ అలాట్మెంట్ అక్కడ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఏ విధంగా ఉంటుందనేది ఒక ఎగ్జాంపుల్తో చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను నాట్ రిపోర్టెడ్ మొత్తం తీసేశాను, దీని సంగతి తర్వాత చెప్తాను ఏం జరుగుతుంది అనేది. ఇక నాట్ రిపోర్టెడ్ మొత్తం తీసేసిన తర్వాత ఇంతమంది నాట్ రిపోర్టెడ్ కొట్టారు చూడండి. ఇక్కడ 7, 8 అంటే మెరిట్ ఆర్డర్ ప్రకారంగా చెక్ చేసుకుంటే మెరిట్లో ఉన్న 7, 8, 7, 10, 12. మరి ఈ 8, 9, 8 వెళ్ళిపోయారు అని సార్. 8, 9 అనే ఈ 2% ఇక్కడ వెబ్ ఆప్షన్సే పెట్టలేదు. మరి ఇంకో రౌండ్లో ఏమన్నా వస్తారంటే రారు, ఎందుకంటే మనం అంతా వన్ టైం వెబ్ ఆప్షన్సే. అంటే ఎక్కడ వరకు అంటే మెరిట్ ర్యాంక్ 35 వరకు అండి, మెరిట్ ర్యాంక్ 35 వరకు లేదు. మరి ఈ 35ని తీసుకొచ్చేసి మరి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అండి, సో మీకు అది చూపిస్తాను. సో ఒకసారి మీకు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది అనేది. మరి ఇక్కడ ఎవరితో రీప్లేస్ కావాలా, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ కింద ఏమైనా పాసిబిలిటీ ఉందా, కింద అయినా పాసిబిలిటీ ఉంది, ఇలా మొత్తం సిస్టమ్ అంతా మనం చెక్ చేసుకొని ఎక్కడ వరకు వచ్చేసి అంటే ఇక్కడ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ దగ్గరికి వచ్చింది. ఈ ఎన్ఆర్ఐఎం క్యాండిడేట్కి వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్ చెక్ చేసుకుంది. ఆల్రెడీ నేను ఏం చేశాడు, ఎన్ఆర్ఐఎం అనే కాలేజీ నేను ఆల్రెడీ ఆ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను, నాకు కావాలని నేను ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను అని చెప్పేసి ఇతను ఆ కాలేజ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు దీనివల్ల ఏమైంది అని అనుకున్న కాలేజీలో సీట్ వచ్చింది. మరి ఈయనను డైరెక్ట్గా రీప్లేస్ చేయడానికి ఛాన్సెస్ ఉందా, లేదు. సో ఈ విధంగా సిస్టమ్ ఏం చేస్తుందంటే చెక్ చేసుకుంటూ పోతుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆర్ఎంసీలో జనరల్ కోటాకు సంబంధించిన క్యాండిడేట్, మరి ఇది ఫీమేల్ అయితే కాదు కదా, సో వీళ్ళని కూడా వదిలిపెట్టేస్తుంది సిస్టమ్. మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేసాం. ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇక్కడ 73 ర్యాంకరు. ఆల్రెడీ ఈయనకి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎక్కడ సీట్ వచ్చింది, ఏయుఓసీ కింద సీట్ వచ్చిందండి, ఏయుఓసీ కింద సీట్ వచ్చింది. ఇప్పుడు ఈ 73%ని అంటే ఈ 73%ని ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సీట్ రిజర్వేషన్ తీసుకొచ్చేసి ఇక్కడ రీప్లేస్ చేస్తారండి, ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అట్లెట్లయితే సార్ అంటే విత్ ఇన్ ది కాలేజీలో ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది అప్గ్రేడేషన్ చేస్తుంది. అది మీకు విత్ రియల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పించే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, మరి ఎక్కడైతే మనకు ఈ సేమ్ కాలేజీలో ఆర్ఎంసీకే ఉన్నటువంటి ఈ క్యాండిడేట్ ఎప్పుడైతే ఇక్కడ ఏపీయూఆర్ ఉన్న క్యాండిడేట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి మూవ్ అవుతాడో, సో ఇతను కూడా మూవ్ కాడండి. ఏ కాలేజ్ అనుకున్నా మనం ఆంధ్ర మెడికల్ కాలేజ్ సైడ్ ఆర్ఎంసీకే కూడా మూవ్ కాడు, ఏఎంసీబీ ఇక్కడ. ఇప్పుడు ఈ 73 క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఈ 73 క్యాండిడేట్ని ఏయుఓసి అనకుండా ఏపీయూఆర్ఓసి వేసిస్తాడండి, ఏపీయూఆర్ఓసి. సో దీనివల్ల ఇప్పుడు ఏమైంది, ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజీలో మనకు ఏయు కింద ఓసీ ఫీమేల్కి ఒక సీట్ ఖాళీ అవుతుంది. అంటే దీన్ని ఏమంటామంటే వర్చువల్ వేకెన్సీ అంటాం. వర్చువల్ వేకెన్సీ అంటే మన ప్రమేయం లేకుండానే ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే
టాప్లో ఉన్నటువంటి ఆ మెరిట్ని తీసుకొచ్చేసి ఆ పైన ఎవరైతే తెలిపారో అక్కడ రీప్లేస్ అవుతుంది. అక్కడ రీప్లేస్ కావడంతో ఇక్కడ వెళ్ళిపోయిన క్యాండిడేట్ ఎవరయ్యా అంటే ఇక్కడ వెళ్ళిపోయిన క్యాండిడేట్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అండి. ఇక్కడ వెళ్ళిపోయిన క్యాండిడేట్ ఎవరయ్యా అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్. ఈ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ని సిస్టమ్ చెక్ చేసుకుంటూ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరైనా అంటే జనరల్ ఈ జనరల్ అని రిప్లేస్ చేయదు. మరి ఎక్కడ రిప్లేస్ చేస్తుంది? ఇంకొక సీట్ కూడా ఉంది ఏపీయూఆర్ అంటే సో అది కూడా సేమ్ అదే సీట్ కదా. సో ఒకవేళ ఈ పర్సన్ అక్కడికి వెళ్ళినా ఈ 52% ఇటు ఇట్లా వన్ బై వన్ విత్ ఇన్ ది కాలేజీలో అప్గ్రేడేషన్ జరుగుతుంది. అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే ఇక నాట్ రిపోర్ట్ కొట్టినటువంటి అన్ని సీట్లు ఒక్కసారి చూడండి. నాట్ రిపోర్ట్ కొట్టినటువంటి అన్ని సీట్లు మ్యాక్సిమం మీకు చెక్ చేసుకుంటే అన్న ఇక్కడ బీసీఏ అయినా మరి నాట్ రిపోర్ట్ కొట్టాడు కదా, మరి నాట్ రిపోర్ట్ కొట్టడం వల్ల బీసీఏకైనా బెనిఫిట్ అవుతుంది అంటే నథింగ్. ఇతను ఏ సీటు తీసుకున్నాడండి? అన్రిజర్వ్డ్ సీటు ఓసీ సీటు తీసుకున్నాడు. అంటే ఓసీలోనే ఖాళీ అయింది, అది ఓపెన్ కేటగిరీలోనే ఖాళీ అయింది. మరి ఓపెన్ కేటగిరీలో ఖాళీ అయింది కదా, మరి బీసీఏనే ఉన్నాడు కదా అంటే ఇంకొక బీసీఏతో ఫిల్ చేయరు. అక్కడ ఇమ్మీడియట్గా అంటే ఈ ర్యాంక్ దగ్గర ఈ మెరిట్ ర్యాంక్ దగ్గర ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో ఆ బీసీఏ కావచ్చు, బీసీ కావచ్చు, బీసీసీ కావచ్చు, బీసీడీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ విధంగా ఆ పర్టికులర్ కేటగిరీతోనే ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఓపెన్ కేటగిరీ అంటే అందరూ వస్తారు. ఒకవేళ నిజంగానే బీసీబీకి సంబంధించి అంటే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వెళ్ళిపోయిన దాంట్లో కూడా ఇక్కడ ఏం చేయాలా? ఈ బీసీఏని వెళ్ళిపోయింది కదా సార్, ఇతనికి కనుక ఇక్కడ ఓసీ కాకుండా బీసీఏ సీటే వెళ్ళిపోతే ఈ పర్టికులర్ సీట్ని బీసీఏ వాళ్ళతోనే ఫిల్ చేస్తుండే. సో మరి అది పాసిబిలిటీ ఉందా? లేదండి, పాసిబిలిటీ లేదు. ఎందుకు పాసిబిలిటీ లేదు? అతను బీసీఏనే కావచ్చు, అతను కూర్చున్న సీటు ఓపెన్ కేటగిరీది, ఓపెన్ కేటగిరీ సీట్లో కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. మరి ఓపెన్లో ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు కదా, అంటే దరిదాపులో ఎవరైనా ఆ మెరిట్ ర్యాంక్ దగ్గరలో ఉన్నవాళ్ళు. ఆ విధంగా చూసుకుంటే ఈ నాట్ రిపోర్ట్లో కొట్టిన దాంట్లో టోటల్గా ఎంతమంది అని చెప్పానండి? ఈ నాట్ రిపోర్ట్ ఎంతమంది కొట్టారంటే దాదాపుగా 132 మెంబర్స్ కొట్టారండి. ఈ 132 మెంబర్స్లో ఏయూకే చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కనుక చెక్ చేసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కింద 67 సీట్స్ వేకెంట్ అయినాయండి. 67 ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కింద ఉన్నటువంటి సీట్లు అండి. సో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కింద ఉన్నటువంటి సీట్లు దాదాపుగా ఇన్ని సీట్లు అయితే మనకు ఉన్నాయి. సో మరి దీంట్లో కేవలం ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ అంటే ఖాళీ అయినాయి 67 సీట్లు. ఈ 67 సీట్లలో ఓపెన్ కేటగిరీయే 51 సీట్స్ వేకెంట్ అయినాయండి. 51 సీట్స్. సో 67లోకి వెళ్ళి 51 తీసేస్తే ఎంతనండి? 16 సీట్స్ మిగతా వాళ్ళకి ఆ పర్టికులర్ కేటగిరీ వాళ్ళే ఉండొచ్చు. అంటే ఇక్కడ దాదాపుగా 50 మెంబర్స్కి కొత్తగా సీట్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరంటే ఓపెన్ కేటగిరీనండి. మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీ. ఎక్కడ ఆగిపోయింది ఓపెన్ కేటగిరీ? ఏయూలో మరి 615 దగ్గర ఆగిపోయింది. దాని తర్వాత ఇంకా 50 మెంబర్స్కి అయితే డెఫినెట్గా సీట్ వస్తే అవకాశాలు అవుతున్నాయి. మరి ఇంకా ఎంఆర్సీ అయినా పెరుగుతా అంటే మేబీ 1 మార్క్ 2 మార్క్ ఎక్కడైనా పెరగవచ్చు. అంటే నేను అనుకుంటున్నాను ఎక్కడైతే 615 మార్క్ ఆగిందో అక్కడ నుంచి ఇక ఇమ్మీడియట్గా ఒక 50 మెంబర్స్కి సీట్ రావచ్చు. ఇమ్మీడియట్గా 50 మెంబర్స్ సీట్ అంటే 1 మార్కు దగ్గర దాదాపు 10 మెంబర్స్ ఉన్న ఇది 6-10 దాకా మనకు కట్ ఆఫ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది కేవలం ఏయూకు సంబంధించి. అయితే దీంట్లో ఇంకొకటి కూడా ఉందండి. ఇంకొకటి ఏంటంటే సరే అది మనకు ఓపెన్ కేటగిరీ. ఏయూ కాకుండా ఎంటైర్ ఏపీలో అది ఏయూ కావచ్చు, ఎస్వి కావచ్చు, ఎంటైర్ ఏపీలో టోటల్గా 90 సీట్స్ అంటే 132 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 132 సీట్స్లో 90 సీట్స్ కేవలం ఓపెన్ కేటగిరీ సీట్లే నాట్ రిపోర్టింగ్ కొట్టారు. అంటే దాదాపుగా ఏపీలో కనుక చెక్ చేసుకుంటే దీంట్లో ఎంతమంది చెప్పినట్టుగా మనకు ఎంతమంది ఏయూ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎస్బీ వాళ్ళు ఉన్నారు, దీన్ని కూడా మనం కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మరి 92లో ఇంతమంది చెప్పినట్టుగా ఏయూ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? దాదాపుగా ఈ 92లో ఏయూ వాళ్ళు ఉన్న వాళ్ళు కనుక చెక్ చేసుకుంటే మనకు ఇక్కడ 51 మెంబర్స్ వచ్చారు. ఏయూ నుంచి 51 మెంబర్స్ వచ్చారు. ఇక ఎస్వి నుంచి ఎంతమంది వచ్చారు అది కూడా చెక్ చేద్దాం. ఎస్వి నుంచి కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఎంతమంది వచ్చారు? ఎస్వి నుంచి 23 మెంబర్స్ వచ్చారు.
సో మొత్తంగా మనకు ఎక్కువ శాతం నాట్ రిపోర్టెడ్ కొట్టినటువంటి సీట్ కేటగిరీ. సో ఇక్కడ అనుకోవచ్చు అన్న అట్లెట్లుంటుందన్న అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మిగతా వాళ్ళు సరే, ఇక్కడ నేను బీసీబీ వాళ్ళు మా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, 4 కొట్టారు కదా, ఎట్లా చెప్తావన్న నువ్వు అనుకుంటే ఇక్కడ మీ బీసీబీ వాళ్ళే కావచ్చు, వీళ్ళంతా మీ బీసీబీ వాళ్ళే కావచ్చు, కానీ ఇతనికి ఎక్కడ సీట్ ఇచ్చారండి? అన్రిజర్వ్డ్ ఓసీలో ఇచ్చారు. ఇతని బీసీబీనే ఎక్కడ సీట్ ఇచ్చారండి? అన్రిజర్వ్డ్ ఓసీలో సీట్ ఇచ్చారు. ఇతనికి ఎక్కడ ఇచ్చారండి? అన్రిజర్వ్డ్ ఓసీలో సీట్ ఇచ్చారు. బీసీబీకి ఎక్కడ ఇచ్చారండి? అన్రిజర్వ్డ్ ఓసీలో సీట్ ఇచ్చారు. ఇప్పుడు ఖాళీ అయిన సీట్లు ఏంటండి? అన్రిజర్వ్డ్ సీట్లే, బీసీబీ సీట్లు కావు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి దట్ ఈస్ ద బెనిఫిట్ టు ఓన్లీ ఓపెన్ కేటగిరీ. సో ఓపెన్ కేటగిరీ దాదాపుగా నా అంచనా ప్రకారంగా అయితే 607, 605 ర్యాంకు వరకు కూడా కట్ ఆఫ్ తగ్గుతుందేమో అయితే అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ ఓసీ క్యాండిడేట్స్. మరి బీసీబీకి ఏం లేదా అంటే మీరే చెప్పండి, బీసీబీ కేటగిరీ ఎక్కడైనా సీట్ చేంజ్ అయిందా? ఏదైనా సీటు నాట్ రిపోర్టెడ్ కొట్టారా? ఏదైనా పీడబ్ల్యూడీలో 1-2 సీట్లు ఏమన్నా వస్తే వచ్చినట్టండి, లేకపోతే లేదు. ఎందుకు రాదు సార్? ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆ పైన ఉన్న బీసీబీ వాళ్ళు ఎవరన్నా మరి ఓపెన్లో కలవచ్చు కదంటే, అదే 1-2 ఎక్కడైనా మ్యాచ్ అవుతే తప్ప బీసీబీలో కానీ బీసీసీలో కానీ పెద్ద ఇంపాక్ట్ లేదు. సార్ మీరు అనుకున్నట్టుగా ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటాం. ఫస్ట్ నుంచి ఎలా చెక్ చేద్దామంటే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనము ఒకసారి కాల్ వస్తుంది కాబట్టి ఇక్కడ బీసీఏకి సంబంధించి ఎంతమంది వచ్చారు? బీసీఏలో దాదాపుగా 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ అన్ని ఓసీ సీట్లే కనిపిస్తున్నాయి. మరి బీసీబీకి చూద్దామండి. బీసీబీకి చూస్తే వీళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ అన్ని ఓపెన్ సీట్లే కనిపిస్తున్నాయి. బీసీసీ చూద్దామండి. బీసీసీ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఓసీ అని పెట్టాను. బీసీసీ కనుక చెక్ చేసుకుంటే బీసీసీలో ఒక బెనిఫిట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న సీట్ ఏంటిది? ఇక్కడ ఉన్నటువంటి సీటు ఎవరిది? బీసీసీ వాళ్ళది. ఈ సీట్ని మళ్ళీ బీసీసీ వాళ్ళు, మళ్ళీ దేంట్లో అన్రిజర్వ్డ్ కోట అంటే ఒక్క సీట్ అయితే బీసీసీ వాళ్ళతోనే అవుతుంది. బీసీఏ కనుక చెక్ చేసుకుంటే బీసీఏలో ఒక్క సీట్ అవుతుందండి. అది కూడా ఎస్వి బిఎంసిటీ కాలేజీలో ఒక సీట్ అయితే ఖాళీ అవుతుంది. బీసీఏ వాళ్ళకు ఇంకొకరికి సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే పీడబ్ల్యూడీ కాకుండా పీడబ్ల్యూడీ సీట్లు ఇంకా వేకెంట్ ఉన్నాయి. బీసీబీ కనుక చెక్ చేసుకుంటే బీసీబీలో టోటల్గా ఎన్ని సీట్లు? 8 ఉన్నాయి. ఈ 8లో ఓసీ ఇక్కడ ఒక సీటు బీసీబీ సీటు ఉంది. ఇక్కడ 2 సీట్లు ఉన్నాయి. అంటే మొత్తం ఏదైతే 3 సీట్లు వస్తున్నాయండి. 3 సీట్లు 1, 2, 3, 4 సీట్లు బీసీబీలో కొత్తగా రావచ్చండి. ఇంకొక 4-5 సీట్ అయితే రావచ్చు. అంటే ఇప్పుడు ఉన్న నాట్ రిపోర్టింగ్లకి కొట్టిన వాళ్ళకి నేను పీడబ్ల్యూ కౌంట్ చేయట్లా. బీసీసీ అయితే ఒకటే సీటు. బీసీడీ కనుక చెక్ చేసుకుంటే ఓసీ. సో ఇక్కడ చెక్ చేసుకుంటే సెకండ్ పేజీ కూడా వెళ్దాం. ఇక్కడ ఒక సీటు ఉందండి. ఇక్కడ ఒక సీటు చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఒక సీటు ఓకే, ఒక సీట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక 2 సీట్లు మొత్తం అయితే బీసీబీలో క్లియర్ వేకెన్సీస్ అంటాం దీన్ని. క్లియర్ వేకెన్సీస్ వచ్చేసి బీసీడీలో మనకు ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే మనకు ఎన్ని వచ్చేసాయి? 3 వచ్చేసాయి. బీసీఈ చూద్దాం. బీసీఈ కనుక చెక్ చేసుకుంటే అన్ని ఓసీ. సో బీసీఈ ఒక సీట్ వచ్చిందండి. బీసీఈలో ఒక సీట్ వచ్చేసింది. బీసీఈలో 2 సీట్లు వచ్చినాయి. అంటే క్లియర్ వేకెన్సీస్ అంటే దీన్ని క్లియర్ వేకెన్సీస్ అంటాం. దీన్ని క్లియర్ వేకెన్సీస్ కింద బీసీ కింద 2 అయితే వేకెంట్ ఉన్నాయి. ఇవన్నీ పీడబ్ల్యూడీ కాకుండా నేను చెప్తున్నాను. ఇక మైనార్టీకి ఇంకా మైనార్టీ కాలేజెస్ ఫిల్ చేయలేదు, ఇంకా చాలామంది కూడా సీట్లు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఎస్సీ చూద్దామన్నా. ఎస్సీ కనుక చెక్ చేసుకుంటే మరి ఎస్సీలకి ఏమైనా ఖాళీ అంటే ఇక చెక్ చేసుకుంటే ఎస్సీలో ఎన్ని సీట్లు ఖాళీ అయిపోయినాయి చెక్ చేద్దాం. నాకు రిపోర్టర్ కొట్టినటువంటి కేసెస్ మనకు అన్ని టూ రీజన్స్ కలిపి ఎస్సీ ఇక్కడ ఓసీ ఇది ఒకటి కౌంట్ చేయడానికి లేదు, అది ఎందుకంటే ఓపెన్. ఎస్సీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సీట్స్ కొత్తగా ఎస్సీలో సీట్ వస్తాయండి. 9 మెంబర్స్కి కొత్తగా ఎస్సీలో సీట్ వస్తుంది. 9 మెంబర్స్కి అట్లెట్లు వస్తుంది సార్? అవన్నీ క్లియర్ వేకెన్సీ ఆల్రెడీ వెళ్ళిపోయారు. మరి ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇది కూడా చూసుకోవాలి. ఎక్కడి నుంచి వెళ్ళిపోయారండి? ఎస్సీలకి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయారండి? ఎస్సీలకి వెళ్ళిపోయారు. మరి ఎస్సీ సీట్ వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఉందా? లేదు. మళ్ళీ దీంట్లో మీకు కావాలనుకుంటే ఎస్సీలకి వెళ్ళి మళ్ళీ ఏయూ వాళ్ళు ఎంతమంది అనుకుంటే స్పేస్ ఇచ్చేసి ఏయూ అని కొట్టండి. ఏయూ అని కొట్టేస్తే చూడండి, ఇలా ఏయూ వాళ్ళు 7 మెంబర్స్ వెళ్ళిపోయారు. సో ఈ విధంగా మీకు ఈ సైట్ చాలా వరకు యూజ్ అవుతుంది. ఇక ఎస్టీ ఎంతమంది ఉన్నారన్న? ఎస్టీ కనుక చెక్ చేసుకుంటే ఎస్టీలో 1, 2, 3, 4, 5
5 సీట్స్ క్లియర్ వేకెన్సీ ఎస్టీలో. ఇంకా కొత్తగా అంటే నేను పీడబ్ల్యూ కౌంట్ చేయట్లా, అంటే ఈ వెళ్ళిపోయిన దాంట్లోకెళ్ళే చేస్తున్నాను. సో ఒక ఎస్సీ ఎస్టీకి బీసీబీలో ఒక 2-3 మెంబర్స్కి కొత్త ఛాన్సెస్ ఉన్నాయి, కానీ రిమైనింగ్ అన్ని సీట్లు ఓపెన్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఏమన్నా లేవా అన్న? ఈడబ్ల్యూఎస్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఏమన్నా వచ్చాయా అంటే ఈడబ్ల్యూఎస్ కింద నాట్ రిపోర్ట్ కొట్టినటువంటి 2 సీట్స్ క్లియర్ వేకెంట్, ఇవి మళ్ళీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళతో ఫిల్ చేస్తారు. మరి ఈడబ్ల్యూఎస్ ఎక్కడ ఆగిపోయిందో లాస్ట్లో బాటంలో చెక్ చేసుకోండి, అక్కడి నుంచి ఈడబ్ల్యూఎస్లో ఒక 2కి సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇవన్నీ కూడా పీడబ్ల్యూటీకి సంబంధించి. అన్న రీటైన్ పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా ఇక్కడ చేద్దాం, ఇది కూడా నేను చేస్తానండి. రీటైన్ ఆప్షన్ పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే రీటైన్ అండ్ కంటిన్యూ. సో మీకు చెక్ చేసుకుంటే రీటైన్ అండ్ కంటిన్యూ ఇచ్చిన వాళ్ళు 830 మెంబర్స్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, మాకు వచ్చిన కాలేజీ నచ్చింది, మేము ఫిక్స్, ఇంకా మేము ఎక్కడికి వెళ్ళమంటే చూసుకుంటే ఇతను చూడండి, ఇతను పెట్టుకున్న ఆప్షన్ ఏంటండి బిఎంసిటీ కాలేజ్. మరి ఇతని ఆప్షన్ ఏంటిది 9th కాలేజ్. నేను ఇక్కడనే ఉంటే ఇంకా ఫిక్స్, నాకు ఈ బిఎంసిటీ కాలేజ్ నచ్చిందంటే నేను రీటైన్ ఇచ్చాడు కాబట్టి ఇక ఎక్కడ మూవ్ అవ్వడానికి లేదు. మరి వాళ్ళు మనం చెక్ చేసుకుంటే ఎస్టీలు ఎన్ని సీట్లు ఖాళీ అయిపోయినాయి. అందుకే నేను ఏం చెప్పాను, అప్గ్రేడేషన్ అనేది మీరు పెట్టుకున్నారు కదా, ఎందుకు మళ్ళీ రీటైన్ పెట్టుకోవడము? రీటైన్ అనేది అవసరం లేదు, వస్తే బెటర్ కాలేజీలో మనం ముందుకు వెళ్ళిపోతాం, లేకపోతే అదే కాలేజీలో ఉంటామని చెప్పాను. సో మరి ఎస్సీ ఎస్టీలో చెక్ చేసుకుంటే సీట్లు ఎక్కువనే ఖాళీ అయినాయి. బీసీఏలో ఒక 3 సీట్లు, బీసీడీలో ఒక 4 సీట్లు, బీసీడీబీలో కూడా ఒక 4 సీట్లు, బీసీసీలో 1 సీటు. ఒక్కొక్క సీట్ అయినా సరే ఆ బార్డర్లో ఇంచుమించుగా ఉంటే మేబీ మనకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటుండే కావచ్చు. ఈ ఎస్సీ ఎస్టీలో అయితే ఇదైతే చాలా ఎక్కువనే కౌంట్ ఉంది. ఈ విధంగా మనం చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక రీటైన్ పెట్టుకొని మధ్యలో ఆగిపోయినటువంటి ఓసీ కేటగిరీ సీట్లు ఎన్ని ఉన్నాయి సార్ అంటే దాదాపుగా 137 మెంబర్స్కి సీట్ వచ్చిన వాళ్ళు మాకు సీట్ వద్దు, మేము అప్గ్రేడ్ కాము అని చెప్పేసి చేసుకున్న వాళ్ళు 137 మెంబర్స్ ఉన్నారు. సో మరి ఎందుకు సార్, ఇతను చెక్ చేయండి. ఇగో పెస్క్ కాలేజ్లో 18th ఆప్షన్ అండి ఇది. ఇతను రీటైన్ పెట్టారు, అంటే రీటైన్ పెట్టేసి నేను ఇక్కడనే కంటిన్యూ చేసుకుంటా అన్న ఆప్షన్ అనమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు మనకు కాలేజ్ ఎంబీబీఎస్ ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ క్యాల్కులేషన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ ఓపెన్ చేయండి. ఈ ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఏపీకి సంబంధించి మనకు ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వ్యూ చేశాను. 24 కట్ ఆఫ్ పైన 670 పైన క్లిక్ చేయండి. 670 పైన క్లిక్ చేసినప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎన్ని సీట్లు ఖాళీ అయిపోతున్నాయి, ఆ అన్ని సీట్ల నుంచి ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఒక 9 అయితే 9 మెంబర్స్కి, అక్కడి నుంచి 9 మెంబర్స్కి, అక్కడి నుంచి 9 మెంబర్స్లో ఎవరైనా బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నా కూడా తీసేసేయాలి. అంటే నన్ను అడిగితే ఇక్కడ బీసీడీ అయినప్పటికీ అతనికి ఇచ్చిన కేటగిరీ ఏంటంటే ఇక్కడ ఇది చూసుకోవాలా, బీసీడీ అయినప్పటికీ అతనికి ఇచ్చిన కేటగిరీ ఓసీ. సో అక్కడి నుంచి కొత్తగా ఎవరెవరికి సీట్ వస్తుంది అది కూడా కౌంట్ చేసుకోవాలా, బీసీఏకి కూడా కౌంట్ చేసుకోవాలా. ఇక ఎవరైతే ఇక్కడ మహాక్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ గాయత్రి విద్యా పరిషత్ తర్వాత దాదాపు ఒక 60 మెంబర్కి సీట్ వస్తుందని చెప్పాను కదా. ఈ ఓపెన్ ఎక్కడ ఆగిపోయింది, 615 దగ్గర ఆగిపోయింది. ఈ 615 దగ్గర ఆగిపోయినటువంటి ఓసీ ఇక్కడ వాళ్ళ కేటగిరీలో కాదు, వాళ్ళ ఓసీ క్యాస్ట్లోనండి. ఓసీ క్యాస్ట్లో ఎక్కడైతే ఆగిపోయిందో ఇక్కడి నుంచి దాదాపుగా ఇంకొక 60 మెంబర్కి సీట్ వస్తుంది. అంటే ఎంతమందికి సీట్ రావచ్చు అంటే దాదాపుగా 620+ మెంబర్స్ వరకు సీట్ వస్తుంది. అంటే ఏయు ఓసీ క్యాస్ట్ ర్యాంక్, ఇది ఏయు ఓసీ క్యాస్ట్ ర్యాంక్. మధ్యలో వేరే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఆల్రెడీ మధ్యలో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే సీట్లు వచ్చినాయి, ఎందుకంటే మిగతా కేటగిరీ 500 బిలోనే ఉంది. సో కాబట్టి ఇక్కడ నుంచి దాదాపుగా 60 to 70 మెంబర్స్కి అదనంగా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. రౌండ్ 2లో వచ్చే కట్ ఆఫ్ మీరే కింద కమెంట్ బాక్స్లో చేయండి, నేనేం చేయను. సో ఎగ్జాక్ట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి కాలేజ్, ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్లో ఎంత అప్గ్రేడేషన్ ఉంటుంది, దాంట్లో ఎంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఏ కేటగిరీలో వెళ్ళిపోయారు, వాళ్ళకు ఒరిజినల్ క్యాస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటే నిజంగా ఈసారి ది బెస్ట్ బెనిఫిట్ ఫర్ ఆల్ ఓపెన్ కేటగిరీ. సో ఎందుకంటే అందరూ ఆల్ ఇండియా కోటా వాళ్ళు వెళ్ళారు. ఆల్ ఇండియా కోటాలో వచ్చే అన్ని మార్కులు ఎవరికి ఉంటాయండి,
ఒక రేంజ్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. వాళ్ళు ఎస్సీ వాళ్ళు అవ్వచ్చు, ఎస్టీ వాళ్ళు అవ్వచ్చు, బీసీ వాళ్ళు అవ్వచ్చు. ఒక రేంజ్లో ఉంటే తప్ప ఆల్ ఇండియా కోటా సీట్ రాదు. ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన క్యాండిడేట్ ఇక్కడెక్కడ ఉన్నాడు అని అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో సీట్ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన సీట్లన్నీ మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీ కాబట్టి ఓపెన్ కేటగిరీలోనే ఎక్కువ మందికి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా కేటగిరీలో కట్ ఆఫ్ తగ్గుతుంది అంటే 1-2 సీట్లే, మహా అయితే 5 సీట్లు అంటే నాకు రిపోర్ట్లకి వెళ్ళి. ఇక మరి పీడబ్ల్యూ సీట్లకు వెళ్ళి కూడా కొన్ని కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అవి యావరేజ్గా చెక్ చేసుకుంటే ఒక 10 ప్లస్ అయితే ఉండదు. బీసీబీలో ఒక 10 చేంజెస్ కావచ్చు, బీసీసీలో 1 or 2 సీట్స్ కావచ్చు, బీసీఏలో ఒక 5-6 సీట్స్, ఎస్సీ ఎస్టీలో అయితే 10 వరకు అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ కంటెంట్ మీకు చాలా అర్థమైంది అనుకుంటున్నాను. ఏ విధంగా అయితే మీకు ఓపెన్ కేటగిరీకి సంబంధించిన సీట్లు చెప్పానో ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. టోటల్ అలాట్మెంట్ డాటా ఏదైతే ఉందో ఈ టోటల్ అలాట్మెంట్ డాటాలోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే రిపోర్టింగ్, నాట్ రిపోర్టింగ్, రీటైన్, ఏ కేటగిరీ క్యాస్ట్, అతను ఏ కేటగిరీకి వెళ్ళిపోయాడు, నెక్స్ట్ ఎంబీబీఎస్కి సంబంధించిన రిపోర్ట్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ కాలేజీ పైన క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన రిపోర్ట్ అయితే వస్తుంది. మీరు ఆ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం కట్ ఆఫ్ మీరే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వెబ్సైట్ కూడా నచ్చే ఉంటుంది. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చింది కదా, మీరు ఒక చిన్న రిపోర్ట్ రాయండి అన్న వెబ్సైట్ ఎలా ఉంది అనేది. ఏది అడుక్కోవడం అని కాదు, కానీ ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా తెలుస్తుంది ఒక పాయింట్ ఆఫ్లో ఒక చిన్న కమెంట్ అయితే రాయండి. అబౌట్ వెబ్సైట్ ఎంతవరకు మీకు యూటిలైజ్ అయింది, మీరు అనుకున్న కాలేజ్ సీట్ వచ్చిందా లేదనేది ఒక చిన్న కమెంట్ చేసేసి, మరి రౌండ్ 2కి మీకు ఎక్కడి వరకు అప్గ్రేడ్ అవుతుంది, మా పైన ఇంతమంది ఉన్నారు, అయిన కాలేజీలో ఇంతమంది. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఓపెన్ కేటగిరీ, ఏయూ ఓపెన్ కేటగిరీ 605 వరకు వచ్చే అవకాశాలు అయితే అనిపిస్తుంది. అంత దూరం రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో నాకు నాకు ఎట్లా నచ్చుద్ది, మీకు నచ్చినట్లయితే, మీకు నచ్చిందా లేదా అనేది నాకు అర్థం కావాలంటే మీరు ఇచ్చే లైక్సే ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.